కీర్తన 18:31 చదవండి. యెహోవా తప్ప దేవుడేడి? ఆ, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? ఆ. ఇక్కడ అంటున్నాడు, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. యెహోవా తప్ప దేవుడేడి, యెహోవా తప్ప దేవుడేడి. కాబట్టి మనము ఖచ్చితమైన దేవుని కనుగొన్నాం. ఇక్కడ అంటున్నాడు, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. ఖచ్చితమైన దేవుడు అంటే యెహోవా తప్ప దేవుడు అంటే మిగతాదంతా దేవుళ్ళు కాదు. ఖచ్చితమైన నిజ దేవుని దగ్గరికి వచ్చాం. 86వ కీర్తన 8-9 వచనాలు దయచేసి చదవండి. కీర్తన 86, 8-9 వచనాలు. ప్రభువా, ఉమ్. నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు, ఆ, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతల్లో నీ వంటి వాడు లేడు, ఆ. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తే ఆయనతో సమానమైన కార్యాలు ఇంకేది లేదు ఆయనతో. కాబట్టి దేవతలు నీ వంటి వాడు లేడు. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. 9వ వచనం. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఖచ్చితమైన దేవుని కనుగొన్నా. ఇది కూడా రాయడం కాదు, కొంచెం 4 రోజులు వెళ్ళి చూస్తాం, అలా కలిసి వస్తే చూస్తాం, అది జరిగితే చూస్తాం, ఇది జరిగితే చూస్తాం. అలా దేవుడు నీవు వచ్చి ఏదో నువ్వు ట్రైల్ వేస్తావంటే నువ్వు రానవసరం లేదంటాడు. ఎందుకంటే ఆయనకు అవమానం అది. డాక్టర్ దగ్గరకు వచ్చి ఎందుకు వచ్చారంటే, అయ్యా నీ 2 రోజులు వచ్చి నీ ట్రీట్మెంట్ పని చేస్తూ చూద్దాం అని ఇంకో దగ్గరికి పోదాం అనుకుంటున్నామంటే నువ్వు రాబాకంటాడు. మంచి డాక్టర్ అయితే అటు చెప్పింది తింటేనే మనం చేర్చుకుంటాడు, లేదా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు, లేకపోతే నువ్వు ఎక్కడ చూసుకోమంటాడు సరైన డాక్టర్ అయితే. ఎందుకంటే తన కోర్సుకు తన చదివిన దానికి అవమానం అది. సరే, ఖచ్చితమైన దేవుని మనం కనుగొన్నాం. ఆయన తప్ప అనుకోసం రాయబడింది, ప్రభువా నీవు మహత్యం గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడు. అద్వితీయుడు అంటే ద్వితీయుడు లేడు, ద్వితీయుడు అంటే రెండవ వాడు. కాబట్టి ఇంకెవరు రెండవ వాడు ఎవరు లేడు. అద్వితీయుడు అంటే ఒకడే. కాబట్టి ఒకడే దేవుడు నాయన. ప్రభువా, దేవతలు నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. 45వ అధ్యాయం యెషయా గ్రంథం 45:5 వచనం. యెషయా 45:5 వచనం. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. హల్లెలూయా. కాబట్టి నేను యెహోవాను, నేను మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చామంటే ఖచ్చితమైనది నిజ దేవుని కనుగొన్నాము. అర్థమవుతుందండి. ఈ లోకములో సత్యాన్ని ఎరగని వారు కోట్ల మంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు, కోట్ల మంది ఉన్నారు. మనలాంటి బుద్ధిహీనులకు, మనలాంటి అవివేకులకు సత్యం బయలుపరచబడింది. అయితే మనం ధన్యులం, మన బుద్ధిహీనులమైన అవివేకులు ధన్యులం. ఎందుకంటే మనకు సత్యం తెలుసు కాబట్టి, మనం నిజదేవుని కనుగొన్నాం కాబట్టి. సోదరుడ సహోదరి, ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధిస్తాం. ఏమిటంటే, అయ్యా నిజదేవుని కనుగొనే భాగ్యం ఇచ్చావు, ఖచ్చితమైన దేవుని కనుగొనే భాగ్యం ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. కాబట్టి నిజదేవుడు లేదా ఖచ్చితమైన దేవుని కనుగొన్నా.